వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లాలో నేనున్నాను అంటూ జర్నలిస్టులకు భరోసా ఇచ్చారు కంబాల శ్రీనివాసరావు. నా కుటుంబ సభ్యులుగా భావించి జర్నలిస్టులందరికీ అండగా ఉండి ఎలాంటి సహకారం కావాలన్నా నా వంతు తప్పనిసరిగా చేస్తానని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా గోకవరంలోని సీఎం పలువురు జర్నలిస్టులతో ఆయన కలిసి ముచ్చటించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో బీజేపీ నాయకులు వరసాల ప్రసాద్, డాక్టర్ మణికంఠ, పెద్దాడ వెంకన్న దొర, మందపాటి సతీష్, బత్తిన రామకృష్ణ, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రింట్ మీడియా వాళ్ళు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ సహాయం చేస్తూ రామసేనని చాలా విస్తృతమైన స్థాయిలో ప్రచారం చేయడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ మీద కార్యక్రమంలో జాయిన్ అయినప్పుడు పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినప్పుడు అది కూడా చాలా విస్తృతంగా శాటిలైట్ ఛానల్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. దాని తర్వాత కూడా ఇప్పటివరకు సంవత్సరం పాటు కాలం గడిచింది. ఈ సంవత్సరంలో కూడా మనం ఎన్నో రెట్లు ఎంత రెట్లు ఎదిగామంటే నేను ఏ ఊరికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా దాదాపుగా జగ్గంపేట, రాజానగరం, రంపచోడ నియోజకవర్గానికి వెళ్తుంటే ప్రజల కళ్ళల్లోని చిన్న చిన్న పిల్లలు కూడా జై కంబాలని అరవడం కానీ, అలాగే ప్రజల కళ్ళల్లో ఎంతో ఆనందం చూడడం కానీ మన వర్షాల ప్రసారాలు చెప్తూ ఉంటాను. తమ్ముడు చూడి నేను దీనికోసమే నేను చాలా సంతోషపడిపోతున్నాను. ఎక్కడన్నా ఒక 10 మంది పెద్దలు కూర్చుంటే కారు స్లో చేస్తుంటే ఆప్యాయంగా కారు దగ్గరికి వచ్చి సార్ బాగున్నారా సార్, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు చెప్పని వాళ్ళు అడగడం కానీ, నేను వాళ్ళు అడిగినప్పుడు నేను ఒకసారి అడుగుతూ ఆడపిల్లలు వెళ్తుంటే అమ్మా నేను తెలుసానంటే మీరే కదండి కంబాల శ్రీనివాసరావు అని చెప్పిన వాళ్ళు చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఏ నాయకుడు ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఎవరు సాధించింది లేదు. ఇప్పుడు ఎవరో చేసి ఉండో ఇది ఫస్ట్ టైం ఏమనుకుంటున్నాను, తెలియదు, ఎవరికి తెలియదు. కానీ అలా తెలియజేసే భటులు, సైనికులు కంబాల శ్రీనివాసరావు గారికి ఉన్నారు. అంచేత ఆయన ఇందాక ఇవాళ మీడియా మిత్రులందరికీ కూడా మనం ఏదో స్వీట్ బాక్స్ ఇస్తే బాగుంటుంది కదా, ఈవేళ పత్రికా దినోత్సవం కదా, వారిని సంతోష పెట్టాలని చెప్పి అనుకున్నారు. కానీ ఒక స్వీట్ బాక్స్ అయితే బిర్యానీ కూడా ఇచ్చేద్దామని ఆయనే వార్షిక నిర్వహణ నిధి క్రింద గోపవరం నుండి ముప్పవరం వరకు జరుగుతున్న పనులు స్వయంగా పరిశీలించారు మంత్రి దుర్గేష్. ఇచ్చిన మాట ప్రకారం వర్షాలు తగ్గిన వెంటనే నిడదవోలు నియోజకవర్గంలో రహదారి మరమ్మతుల పనులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా మంత్రి కందుల దుర్గేష్ ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న రహదారి మరమ్మతుల పనితీరును స్వయంగా పరిశీలించి యాన్యువల్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద ఉన్న నిధులను వినియోగించి త్వరితగతిన రహదారి మరమ్మతుల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదే ఎదర పెట్రోల్ బంక్ దగ్గర ఆడ దగ్గర ఉన్న బోట్లన్నీ కూడా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో డిప్యుటేషన్ల పేరుతో విధులకు డుమ్మా కొడితే క్షమించేది లేదని వివిధ ఉద్యోగులపై మండిపడ్డారు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. కోరుకొండ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఆయా శాఖల ఉన్నతాధికారులతో ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై వందలాదిగా ప్రజలు తరలివచ్చి వినతి పత్రాలు సమర్పించారు. కొన్ని సమస్యలపై ఈ ఎమ్మెల్యే అధికారులకు చురకలంటించారు. సత్యసాయి కార్మికులు ఎమ్మెల్యేకి వినతి పత్రం సమర్పించగా స్పందించారు. కార్మికులు జీతాభత్యాల కోసం 20 లక్షల రూపాయలు సొంత డబ్బులు ఇచ్చారని, సమస్య పరిష్కారానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆలోచన చేస్తున్నారని తెలిపారు. నేనేం చేయాలనే ఆలోచిస్తున్నాను. ఒకసారి మీరందరూ ఒక కమిట్మెంట్ పెట్టారు. అందులో నిజంగా 1,00,000 మంది ఇబ్బంది పడుతున్నారు. మీరు 30 మంది 20 మందిలో 52 మంది మీరు ఇబ్బంది పడుతున్నారు. 1,00,000 మంది అవతల ఇబ్బంది పడుతున్నారు.
మీ సమస్య ఎలాగా ఉంది, ఆ సమస్య ఎలా ఉంది? కాంట్రాక్ట్ ఆల్రెడీ లెటర్ చేసి ఎప్పటి నుంచి చేయాలన్నాడు? జూలై నుంచి పంపిస్తా ఉన్నాం సార్. జూలై పంపించడం కాదు, దానికి ఎంత ఉందా? ఆ టైం మళ్ళీ బిల్లులు క్లెయిమ్ చేస్తారా? లేదు సార్, అంటే నీళ్ళు ఇవ్వలేదు, జూలై వరకు క్లెయిమ్ చేస్తాం సార్. మనం క్లోజ్ జూలై క్లోజ్. జూలై నుంచి లెటర్ పంపించారు సార్. మనకి మొన్న ఈ నెల ముందు నెల వరకు కొంచెం నీళ్ళు వెళ్ళినాయి సార్. వెళ్ళినంత వరకు మనం బిల్లు ఇస్తాం సార్, అంతే సార్. మన సెప్టెంబర్ మీరు కూడా కాంట్రాక్ట్ సొమ్మక్క అయిపోయి ప్రజలు నీళ్ళు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం మణికేశ్వర గ్రామం కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో భక్తులు స్వామివారి అభిషేకాలు, నది స్నానాలు చేసి స్వామివారికి హారతులు ఇచ్చారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం స్వయంభూ కార్తీక మాసం మహాశివరాత్రి రోజున విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఓం నమః శివాయ. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు స్వయంభూగా వేసినటువంటి స్వామివారికి కార్తీక మాసము మరియు మహాశివరాత్రి రోజున విశేషంగా భక్తులందరూ కూడా స్వామివారికి అభిషేచన కార్యక్రమాలు, ముఖ్యంగా నదీ స్నానాలు, దీపాలు వదలటం ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటిది. అటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి యొక్క చరిత్ర చాలా విశేషమైనటువంటిది. పూర్వము జంగాలు అంటే లింగతాయితులు, ఆయన పుట్టు గుడ్డవాడు. అతను కొంతకాలానికి వ్యాపారం చేయాలని ఒక నిర్ణయంతో అతనికి ఒక మనమడు జన్మించిన తర్వాత ఉప్పు వ్యాపారాన్ని నిర్ణయించుకొని ఉప్పు వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఆ చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన శివభక్తుడు. అతని చేతికి లింగతాయిత ఉండేది. ప్రతి నిత్యము కూడా ఆయన మధ్యాహ్న సమయంలో స్వామివారికి అభిషేచన కైంకర్యాలన్నీ కూడా నిర్వహించి రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు విశాఖపట్నం అత్యంత అనువైన ప్రదేశమని దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించనున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆప్స్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎన్నికల హామీల మేరకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా పరిశ్రమల స్థాపనపై విస్తృత చర్యలు చేపట్టిందని తెలిపారు. పరిశ్రమలు ఏర్పడటం వల్ల సుమారు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అందనున్నాయని వెల్లడించారు. విశాఖపట్నంలో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 603 పరిశ్రమలు స్థాపించేందుకు ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు. లోకేష్ గారి ఆలోచనతో ఏదైతే ఉత్తరాంధ్ర అవ్వచ్చు, కోస్తాంధ్ర అవ్వచ్చు, రాయలసీమ అవ్వచ్చు, అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఎవరికైతే పారిశ్రామికవేత్తలకి ఎక్కడ వనరులు ఎక్కడైతే దొరుకుతున్నాయో దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి అటువంటి పారిశ్రామికులని అక్కడ ఇండస్ట్రీలను ఏర్పాటు చేసే విధంగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ చాలా మంది అనుకోవచ్చు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు ఎప్పుడవుతాయి, ఈ ఎంఓఈలు అందరూ పెడతారా ఏంటనేది. డెఫినెట్ గా ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో రేపొద్దున రాబోయే రోజులు, ఇప్పుడు మనం చెట్టు నాటగానే మనకి పళ్ళు రావు. రేపు రాబోయే రోజుల్లో మనం కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన మనవలు కావచ్చు, ఈ ఫలితాలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తారు. డెఫినెట్ గా ఇటువంటి అభివృద్ధి ఉంటేనే రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అక్రమగామిగా నిలుస్తుంది. దానిలో భాగంగానే మరి ఎవరైతే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ విభజన అయినప్పుడు క్యాపిటల్ కడతాం కానీ వైజాగ్ ని డెవలప్ చేయడంలో కానీ ఆ ఆలోచన ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే మోడీ గారు కూడా సపోర్టివ్ గా మన స్టేట్ గవర్నమెంట్ కి ఏదైతే ఉంటున్నారో ఈ రోజున ఏదైతే మరి అందరూ కూడా యువత అంతా కూడా ఇందాక మన ఎవరైతే బాగా ఇండస్ట్రీ మీద అనుభవం ఉన్న మన ఎంపీ గారు ఎవరైతే చెప్పారో అవన్నీ కూడా వాళ్ళకి సబ్సిడీలు వచ్చే విధంగా కానీ ఇవన్నీ కూడా వీళ్ళందరితో కూడా మీటింగ్ కన్వైట్ చేసి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో ఆ 10 పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అంతమంది పారిశ్రామికవేత్తలు వైజాగ్ రావడం జరిగింది. మరి దీన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏదైతే మనకందరికీ కూడా పరిమితులు ఇవ్వడానికి ఏదైతే సింగిల్ విండో విధానం చేశారో
దాంట్లో ఏ ఇబ్బందులు వచ్చినా మేము అవ్వచ్చు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే యువ నాయకులు. ఏలూరు జిల్లాలో భారీగా వెలుగు చూసిన సొమ్ము కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. దెందులూరు వైసీపీ ముఖ్య నాయకుడు పోతునూరి సొసైటీ మాజీ అధ్యక్షుడు ధూళిపాల నాగేంద్ర వరప్రసాద్ అలియాస్ పోతునూరి బుజ్జిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజల సొమ్ము దోచేసి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకున్న వైసీపీ ఆక్రమార్కులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ నెల 15వ తేదీ నుండి 16వ తేదీ వరకు కాకినాడ సూర్యకళా మందిర్ కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ క్యాడెట్ సీనియర్ క్యోరిగి ఫ్యూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. విశాఖపట్నం జిల్లా తైక్వాండో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ కోచ్ పల్ల మురళీకృష్ణ తెలిపారు. ఈ ఛాంపియన్షిప్ లో చోడవరం విద్యార్థులు రిషితాంజలి 2 బంగారు, రజతం, కోనమేఘన బంగారం, కాంస్య పతకాలు సాధించారు. ఆర్యన్ తైక్వాండో అకాడమీ విద్యార్థులు 3 బంగారం, 3 రజతం, 2 కాంస్య పతకాలు సాధించిందన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం గుడుపల్లి మండలం ఓఎన్ కొత్తూరు డ్యాంలో యువకుడు మృతదేహం కలకలం రేపింది. మృతుడు హోసూర్కి సంబంధించిన గోకుల్ శేఖర్ గా గుర్తించినట్లు సమాచారం. మృతుడి శరీరంపై తీవ్ర గాయాలు ఉండటం చూస్తే హత్య చేసి డ్యాంలో పడేసి ఉండొచ్చునని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వీకోట మండలం మిట్టూరు గ్రామానికి చెందిన నందిని అనే మహిళ తన వ్యవసాయ భూమి వివాదంలో తహసీల్దార్ న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేయగా పోలీసులు వెంటనే స్పందించి ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏం జరిగింది? అవునా
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్ చింతల్మెట్ నుండి హజ్ యాత్రకు వెళ్లిన పర్వీన్ బేగం మక్కాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు మొత్తం 42 మంది ఉమ్రా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పర్వీన్ బేగం భర్త నిజాం చిన్న వ్యాపారం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగించేవాడు. चिंतलमेट सुलेमान नगर से कल शाम में फ़ोन भी आया था उनका, बच्चे उनको फ़ोन करके बोले कि हम मदीना जाएँ बोल के, या सुबह में न्यूज़ मिली कि ऐसा हो गया बोल के। क्या नाम है तुम्हारे मिसेस का? परवीन बेगम। उम्र कितनी थी? 33। बच्चे कितने हैं? मेरे को 5 बच्चे हैं मेरे को। हाँ। एक बच्चा 10 साल का है, 11 का है, एक 12 का है, एक 16 का है, एक 18 का है। आपको इत्तला मिली इसकी? आज सुबह मिली इत्तला। आज क्या बोल के मिली? ऐसा बस को आग लगी बोल के। और ट्रैवल्स का नाम मक्का ट्रैवल्स। अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद मोइन, शेर बेगम सुलेमान नगर से हम लोग जमात के ज़िम्मेदार है। हमारे निज़ाम भाई है पटिया बनते, उनके वाइफ जो है सो उम्रे को गए थे 9 तारीख के दिन मक्का ट्रैवल्स से। उन लोग उम्रा कर लेके कल रात में जो है सो उनके बच्चों को वीडियो डाले बात करे के हम लोग मक्के से मदीना जा रहे हैं। उससे जाने के दौरान हादसा हुआ। కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో జాతీయ పాత్రికేయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పట్టణ SHO నరహరి, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డిలు మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తున్న పాత్రికేయుల సేవలు వెలకట్టలేని వారిని సన్మానించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి రంగా వెంకటేశ్వర్లు గౌడ్, రోటరీ క్లబ్ అధ్యక్షులు యాచం శంకర్, ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణహరి, కోశాధికారి వెంకటరమణ జరిగింది. గవర్నమెంట్ తరపున ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు మీరు చేరవేయడము, ప్రతి దాంట్లో మీ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఎంత పొగిడినా ఏమి చెప్పిన బాలగారు కానీ, మన జైపాల్ రెడ్డి గారు కానీ, శంకర్ గారు కానీ, మిగతా భక్తులందరూ చాలా మంది చెప్పడం జరిగింది. ఇంకా అనిపించి నేను చెప్పలేను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ యొక్క రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరినీ సన్మానించడం కొరకు నన్ను పిలిచినందుకు రోటరీ క్లబ్ అందరు కూడా మా యొక్క పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకున్నాను. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లాలో అభివృద్ధి క్రమంలో నడిపించడానికి జిల్లా యంత్రాంగానికి అనునిత్యం పాటుపడుతూ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని వెలికి తీస్తూ సమాజంలో మంచి కోసం పరితపిస్తున్నటువంటి విలేకరులందరికీ రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి తరఫున, రోటరీ క్లబ్ కాదు కామారెడ్డి జిల్లా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగానికి సపోర్ట్ చేస్తూ, ప్రజా ప్రతినిధులకు సపోర్ట్ చేస్తూ, డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేస్తూ, విద్యా సంస్థలే కానీ, క్రీడాకారులకే కానీ తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం కలిగిస్తున్న ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ కేసులో ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ నగర్ పోలీసు కమిషనర్ సిపి సజ్జనర్ వెల్లడించారు. రవి వద్ద సుమారు 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా ఉందని, ఈ డేటాను దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉందని సజ్జనర్ హెచ్చరించారు. ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజు తదితరులు సిపి సజ్జనర్తో భేటీ అయ్యారు. ఐబొమ్మ నిర్వాహకుడిని పట్టుకున్నందుకు సైబర్ క్రైమ్ పోలీసులను వారు అభినందించారు. పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు. ఆయన ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి
మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది, చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పాలనలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో రైతును రాజును చేస్తే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఆత్మహత్యలకు గురి చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారును కనీసం రైతన్నల పంటలు కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉందని అన్నారు. కోట్లాది రూపాయలతో రైతులు సాగునీరు, రైతు బంధు, ఉచిత విద్యుత్, గోదాముల నిర్మాణం కేసీఆర్ ప్రభుత్వం చేస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగాలం రైతు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయక నీళ్లపాలు చేసి రైతును కన్నీళ్లలో ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతసేపు రాజకీయాల మీద ఉన్నటువంటి దృష్టి రైతు సమస్యల మీద లేదనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు సంక్షేమం వదిలేసి రాజకీయాల వైపే ఆయన ఎక్కువ దృష్టి పెడతా ఉన్నాడు. ఆయన మొన్నటిదాకా జూబ్లీస్లో తిరిగి తప్ప ఏ రైతు కొన్నాను చూడలే. అకాల వర్షాలకు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అనేక మంది రైతులు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. యూరియా ధరలకు ఇబ్బంది పడితే కూడా ఈ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించింది తప్ప రైతుల పక్షాన్ని నిలబడేటువంటి పాపన అవ్వలేదు. రుణమాఫీ కాలేదు, రైతులకు ఇస్తానటువంటి బోనస్ డబ్బులు రాలేదు. ఈరోజు ప్రతి విషయంలో నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నది. దాదాపు ఒక ఎకరకు 1500 నుండి 2000 నష్టపోయే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూసులాడుతూ ఉన్నాయి. ఈరోజు రైతుని ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా నమ్మించి మోసం చేయడం. రుణమాఫీ చేస్తానంటే పూర్తిగా చేయలేదు, ఆ రకంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో భక్తులకు అన్న ప్రసాదం, వస్త్రదానం చేశారు. కీర్తిశేషులు బొండా పెద వెంకటరాజు కుటుంబ సభ్యులు ఇంద్రుడు నిర్మించిన ఆలయంగా పేరుగాంచిన శ్రీ 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 విఘ్నేశ్వర బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామివారి దర్శనార్థం కార్తీక మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చాపన యోగి నాయుడు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు బొండా పెద వెంకటరాజు కుటుంబ సభ్యులు సావిత్రమ్మ, రమేష్, హైమ, కాశీ విశ్వనాథ్, స్వాతి, అలేఖ్య, కందుల నాగరాజు, పార్వతి భక్తులకు అన్నప్రసాదన వితరణ కార్యక్రమంతో పాటుగా పేదలకు వస్త్రదానాన్ని చేశారు. స్వాతి, అలేఖ్య, రామ్మోహన్ రావు, జ్యోతిశ్రీ, కందుల నాగరాజు గారు, పార్వతీదేవి సహకుటుంబాలు స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకొని మీ అందరితో కలిసి నాన్నగారు స్టార్ట్ చేసిన అన్నదాన కార్యక్రమాలు ఈరోజు వరకు కొనసాగిస్తున్నాం. మాకు భగవంతుని ఆశీస్సులు అన్నదాన నిమిత్తం చక్కెర పొంగలి, పలుహారు, అలా వస్త్రదానం, రగులు, తర్వాత దుప్పట్లు, టవల్స్ పేదవాళ్ళకి పంచడం నాన్నగారి నుంచి మాకు ఆనవాయితీగా నడుస్తుంది. ఆ భగవంతుడు మరింత మాకు శక్తి సామర్థ్యాలు ఇచ్చి మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశీస్సులతో దేవుడిని కోరుకుంటున్నాం. ఇది మా అన్నగారు రమేష్ మాట్లాడతారు. రాంబక మల్లికార్జున స్వామివారి ఆలయంలో పూర్వం నుండి నాన్నగారు ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం వచ్చు, వస్త్రదాన కార్యక్రమం వచ్చు, ఈ రెండు అతను ప్రారంభించినవి ఈరోజు కూడా మా కుటుంబం అందరం గౌరవంగా ఆయన వారసులుగా గౌరవంగా ఈరోజు ఆ చైర్మన్లు సమక్షంలో ఎప్పుడు మేము నిత్యము ప్రతి సంవత్సరం ఇలా జరుపుతున్నాం. ఈ సంవత్సరం కూడా వస్త్రదానం, అన్నదానం అలాగే అవి కూడా జరిపించాము. ఆ వాసవి తల్లి, ఆ శివయ్య ఆశీర్వాదం ఎప్పుడూ మాకు ఉండాలని మరీ కోరుకుంటున్నాం. శివక్షేత్రం సందర్శించే ఉద్దేశంతో మా అత్తవారు నాన్నగారు ప్రతి స్వగ్రామైనటువంటి పొలవలస జైపీ
ఈరోజు 4 కుటుంబాలు దర్శన నిమిత్తము వచ్చాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగా ఈ యొక్క ప్రసాద వితరణ, అదేవిధంగా వస్త్రదానం కూడా పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా భగవంతుడు ఈ యొక్క గ్రామాన్ని లేకపోతే ఈ యొక్క ప్రజలందరికీ సుఖంగా ఉండి మంచి పంట పండి అందరినీ చూసి కృపతో అందరూ మంచి డెవలప్ అయ్యి ఈ యొక్క గ్రామంలో తల్లిదండ్రుల సంరక్షణ మరియు వయోవృద్ధుల చట్టం 2007 అనే అంశంపై శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జి కుమారి బి కనకలక్ష్మి అధ్యక్షతన స్థానిక పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో న్యాయ అవగాహన సదస్సు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు అల్లు సత్యాజీ, జి ప్రకాశ్రావు, బి సత్యనారాయణ, ఎం అనురాధ, బొబ్బిలి రామకృష్ణ, పి సంతోష్ అవగాహన కల్పించారు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వయోవృద్ధుల దినోత్సవం. అంటే పెద్దలు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ పెద్దల కింద మనం ఇచ్చేస్తాం. అంటే వాళ్ళకు వార్ధక్యం వచ్చినట్టు లెక్క 60 సంవత్సరాలు దాటితే. అయితే ఈ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చిన సీనియర్ అడ్వకేట్స్ మరియు జూనియర్ అడ్వకేట్స్, ఇక్కడికి వేదిక వచ్చిన ఈ సభకు ఇచ్చేసిన వయోవృద్ధులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వయోవృద్ధులు అంటే 60 సంవత్సరాల అవ్వాలి అని చెప్పారు. చాలా మందికి ఏం జరుగుతున్నదంటే ఇటీవల కాలంలో, ఈ మధ్యకాలంలో మరి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. వయోవృద్ధులకు ఉన్నటువంటి హక్కులు ఏంటి అవన్నీ విషయాలు మనకు చట్టం ఏముంది, ఆర్టీఓ కోర్టులో ఏముంది, మన సీనియర్ న్యాయవాది సత్యాజీ గారు చెప్పారు. అలాగే యాక్ట్ ఎప్పుడు వచ్చింది అనేది 2007 సంవత్సరం వచ్చిందని ప్రకాష్ గారు చెప్పారు. ఎంప్లాయీస్ అవ్వచ్చు, నాన్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక పిల్లల మీద వాళ్ళ ప్రాపర్టీ రాసిన తర్వాత, మీ ప్రాపర్టీ రాసిన తర్వాత పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అనుకున్నప్పుడు ఆ ఒక ఏదైతే గిఫ్ట్ డీడ్ మీరు ఆల్రెడీ రాసినారో మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.